ఇంతకుముందు 10 రూపాయల డాక్టర్ అనే ట్యాగ్ లైన్తో చాలా ట్రెండ్ అయ్యారు. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద శాటిలైట్ ఛానల్స్, నేషనల్ ఛానల్స్ కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి. సో అలాంటి డాక్టర్ నూరి పర్వి సడన్గా రాజకీయాల వైపు ఎంట్రీ ఇవ్వడం, ఇది ఎందుకు, అది రాజకీయాల్లో రావాలని ఎందుకు అనిపించింది? ఇట్స్ నాట్ సడన్. ఓకే. చిన్నప్పటి నుంచి మా తాతయ్య గారి ఆశయాలు కమ్యూనిస్ట్ పార్టీ అవి అని చెప్పేసి నాకు డాక్టర్ ఎల్కేజీ నుంచి స్టెత్ వేసుకుని పేదవాళ్ళకి సేవ చేయాలి ఇలాంటి థాట్స్ ఉన్నాయి. సో డాక్టర్ కంప్లీట్ అయింది, నా సర్వీస్ వైపు 10 రూపీస్ స్టార్ట్ చేశాను. సో నా పేరెంట్స్ నన్ను ఆపుతూ ఉన్నారు ఇన్ని రోజులు, వద్దు పాలిటిక్స్లోకి వద్దు అని చెప్పేసి, మ్యారేజ్ ప్రాబ్లం అయింది, బయట సొసైటీ ఇలా అనుకునేది. మా నాన్న జస్ట్ నాకు చెప్పకుండా దిగొద్దమ్మా పాలిటిక్స్లోకి అన్నారు. విత్ మై డాడ్స్ పర్మిషన్ నేను పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాను అంతే. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక డాక్టర్ని, మీ బాడీలో ఉన్న శరీర రోగాలు క్లీన్ చేస్తున్నాము. జనాలు పాలిటిక్స్ని ఒక బురద అనుకుంటున్నారు, అది కూడా క్లీన్ చేయాలి కదా. పుట్టినందుకు దేశాని కోసం ఏదో ఒకటి చేయాలి కదా, లేకపోతే లావ్ అయిపోతాం. సో అంటే సరే, బురద అనేది కూడా అందరు అనేది కూడా బురదనే అంటారు, నేను కూడా అందుకే నాది అన్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు డాక్టర్ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, అట్ ద సేమ్ టైం ఒక రెస్పెక్ట్ ఉంటుంది. అందరూ కూడా మీరు అన్నది ఇందాక అన్నట్టు దేవతలాగా, దేవుళ్ళలాగా డాక్టర్ని ట్రీట్ చేసే విధానం. ఇటు పాలిటిక్స్లో అయితే టోటల్ ఆపోజిట్ ఉంటుంది. సో అందరూ కూడా తిట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే ఎంతమంది తిడతారో అంతమంది పొగిడే వాళ్ళు కూడా ఉండొచ్చు, బట్ మ్యాక్సిమం ఒక 60% తిట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మీరు ఒక పార్టీ మారినా మళ్ళీ ఇటు వచ్చేస్తారు. సో దాన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఎవ్రీథింగ్ ఐఎమ్ రెడీ, ఐఎమ్ ఫేసింగ్. ఇప్పుడు మీరు ఆలోచించండి, పోలీసులను చూసి ప్రజలు భయపడకూడదు, పోలీసులు మనల్ని కాపాడేవాళ్ళు. బట్ మన సొసైటీలో ఆపోజిట్ ఉంటుంది, పోలీసు వచ్చాడంటే భయపడతారు, పోలీసులు అంటేనే మనం కాపాడేవాళ్ళు. కానీ అమ్మ పోలీస్ చూస్తే నా మీద ఏం కేసు పెడతాడో, పోలీస్ స్టేషన్ వెళ్ళాలంటేనే జనాలు భయపడతారు. అలాగే ఇప్పుడు నేను డాక్టర్గా ఈ వృత్తి చేసుకుంటున్నాను, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి కదా. మన దేశాన్ని కాపాడుకోవాలంటే పొలిటీషియన్స్ అయ్యామనుకోండి, మన దేశానికి అభివృద్ధి చేయొచ్చు, మన ఇండియాని ఎక్కడికో తీసుకెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు కాలంలో ఎలా ఉంది, పొలిటీషియన్స్ అయ్యామంటే ఎంత సంపాదించవచ్చు, ఎంత దొబ్బొచ్చు, ఇలాంటి థాట్స్లో ఉన్నారు. కాబట్టి మనకు ఒక పాలిటిక్స్ బురదగా అనిపిస్తుంది. బట్ ఏదైనా నేను చిన్నప్పటి నుంచి హ్యాబిట్స్, అలవాట్లు నమ్ముతాను చిన్నపిల్లలకి. ఐ డోంట్ నో ఫ్రమ్ మై చైల్డ్హుడ్, మా అమ్మ నాన్న పెంపకమో ఏందో నాకు తెలీదు. దేశభక్తి, ప్రేమ చేయడం, దేశం కోసం ఇలా చేయాలి, మనకంటూ కాదు ఎదుటోళ్ళది ఆలోచించాలి ఫస్ట్, ఇలాంటివి చెప్తూ ఉన్నారు. సో నేను ఫిక్స్ అయిపోయా, నేను ఏదన్నా చేయాలన్నా ప్రజల కోసం చేయాలి, గర్ల్ చైల్డ్స్ కోసం చేయాలి. ఎంతోమంది అనుకుంటున్నాం ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్తున్నాము అని చెప్పేసి, బట్ ఎవ్రీవేర్ వీఆర్ ఫేసింగ్ అండి లేడీస్. నేను ఇంత పెద్ద పొజిషన్లో ఉండి చెప్తాను, పెద్ద పెద్ద మీటింగ్స్కి వెళ్తా, అన్ని చోట్ల వెళ్తాం, ప్రతి చోట జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది. మీరు అనుకుంటారు ఎడ్యుకేషన్ పెరిగినంత మాత్రాన ఏముంటుంది ఈక్వాలిటీ అని. పెద్ద పెద్ద ఆఫీసుల్లో అడగండి ఎంతమంది మేల్స్ నుంచి ఇలాంటివి ఫీల్ అవుతున్నారు. సో ఇలాంటివన్నీ మనం ఎరాడికేట్ చేయాలంటే పవర్ ఉండాలి. పొలిటీషియన్ అయ్యామనుకోండి, వీ కెన్ డూ మోర్ సర్వీస్, వాట్ ఐ బిలీవ్. అంటే పొలిటీషియన్ అంటే ఎమ్మెల్యే అవ్వాలనే, వాట్ ఎవర్, ప్రజలకి దగ్గరలో ఉండి నేను వాళ్ళకి సేవ చేసుకోవాలంతే.